ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే Oppo Flip N2 మొబైల్ ఫోన్ రీసెంట్ గానే మన ఇండియాలో Oppo కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక ఇలాంటి ఫ్లిప్ ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇష్టపడే వాళ్ళు అయి ఉన్నట్లయితే, కాకపోతే దాని బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా ఉండదు, లేదన్నట్లయితే మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల లోపలికి డస్ట్ పోతూ ఉంటుంది, స్క్రీన్ కూడా నాకు చాలా చిన్నగా ఉంది, దానివల్ల నాకు ఉపయోగం ఏమి ఉండట్లేదు అన్నట్లయితే గనక మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చెక్ పెట్టిందనే చెప్పొచ్చు. వేరే ఇక్కడ ఫ్రంట్ మీరు చూడొచ్చు 3.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ ఇన్విజిబుల్ క్రీజ్ తోటి మనకి ఇది రావడంతో పాటు మధ్యలో గ్యాప్ కూడా లేదు, చూసారా. ఈవెన్ ఇదే కాదు, మనకి ఇందులో 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫ్లిప్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంతే కాదండో, ఇందులో మనకి 5G నెట్వర్క్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎయిర్టెల్ ద్వారా నేను 5G ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ కూడా చేశాను. వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ స్పీడ్ ని మనం ఇందులో చూడటంతో పాటు 5G అనగానే డేటా త్వరగా కన్సూమ్ అవుతుంది కదా, మరి దానికి పరిస్థితి ఏంది అని అంటారా. రీసెంట్ గా ఎయిర్టెల్ 5G ఇనాగ్రల్ ఆఫర్ ని ప్రతి ఒక్కళ్ళకి కూడా తీసుకొని రావడం జరిగింది. డైరెక్ట్ గా మీరు మీ ఎయిర్టెల్ యాప్ ని ఓపెన్ చేసి అక్కడ క్లెయిమ్ అన్లిమిటెడ్ 5G అని ఉంటుంది సార్, అక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా సరిపోతుంది. సో మీ డేటా ఎగ్జాస్ట్ అవుతుంది త్వరగా అని అనుకుంటే ఇక్కడ వచ్చేటువంటి డేటాను అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ కదా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫ్రంట్ బాక్స్ మీరు చూసారంటే Oppo Find N2 Flip అని చెప్పి, అలాగే Oppo అలాగే హ్యాసెల్ బ్లేడ్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనకు చూడొచ్చు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ తో పాటు ఇక్కడ మన కలర్, ఇక్కడ మనకు పంపించింది పర్పుల్ కలర్, అండ్ దీంతో పాటు దీని MRP 99,999 ఉంది, కానీ ఇది యాక్చువల్ గా మీకు 89,999 రూపాయలకి రావడం జరుగుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇనిషియల్ గా డివైస్ టైప్ A టు టైప్ C కేబుల్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటు కొంత యూజర్ మాన్యువల్ అండ్ ప్లాస్టిక్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ దీంతో పాటు ప్యారల్ గా సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ అయితే మనకు పంపించారు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని తీసుకొచ్చారు. బాటమ్ మీకు ప్రైమరీ స్పీకర్, అలాగే USB టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ నానో ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్టీరియో స్పీకర్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఫ్రంట్ కవర్ స్క్రీన్ మీద చూసారంటే 3.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ కవర్ స్క్రీన్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 2 కెమెరా సెన్సార్స్ ని, అలాగే మనకి ఆ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో పాటు ఒక మైక్రోఫోన్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మీకు Oppo అలాగే హ్యాసెల్ బ్లేడ్ కి సంబంధించినటువంటి కొలాబరేషన్ లోగోస్ అయితే చూడొచ్చు. అండ్ దీని అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి మీకు 2 ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే ఇప్పుడు మీరు చూస్తుంది దీన్ని వీళ్ళు మూన్ లైట్ పర్పుల్ అని అంటున్నారు, మరొకటి వచ్చేటప్పటికే మీకు ఆస్ట్రల్ బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ చూసారు అన్నట్లయితే ఇది ఫ్లిప్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోనే మనకు రావడం జరుగుతుంది. నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా, అండ్ దీని లోపల ఉండేటువంటి క్రీజ్ కూడా ఇంత ఇన్విజిబుల్ గా క్రీజ్ అని చూడటం నేనైతే మొట్టమొదటిసారి. ఈవెన్ నేను సామ్సంగ్ గెలాక్సీ Z Fold 4 ని అలాగే Z Flip 4 మొబైల్ ఫోన్ ని కూడా నేను చూస్తున్నాను, కానీ అక్కడ కూడా మీకు క్రీజ్ విజిబుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆబ్సెన్స్ అనే మనం చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా పాలీకార్బోనేట్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు. బట్ సైడ్స్ ఏవైతే ఇదంతా కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇక మనకి ఫ్రంట్ కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ టెక్నాలజీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కానీ చిన్నపాటి వర్షపు తురుపులు అలాగే మనకి చెమట ఇలాంటి వాటికైతే ఇది అఫ్ కోర్స్ సస్టైన్ అవ్వగలదు. ఇక దీన్ని ఫోన్ ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మీకు 16 mm దాకా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫోన్ ని మీరు ఇట్లా ఓపెన్ చేస్తారో అరౌండ్ 7.5 mm థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 191 గ్రామ్స్. ఒకవేళ కేస్ కానీ పౌచ్ కానీ వేశారు అన్నట్లయితే మీకు అరౌండ్ 200 గ్రామ్స్ 220 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. సో ఫార్మ్ ఫ్యాక్టర్ లో మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 ప్లస్ చిప్ సెట్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G మొబైల్ ఫోన్ కూడా, అండ్ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు.
అండ్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా మీ రొటీన్ లైఫ్ లో పర్ఫెక్ట్ గా మీకు కావాల్సినటువంటి టాస్క్ అన్నిటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చినప్పటికీ మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మనకి యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మీకు ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది, 8+256GB వేరియంట్. అండ్ దీని ధర వచ్చేటప్పటికి సుమారుగా 90,000 రూపాయలు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 8GB దాకా మీరు ఇందులో విర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక మేజర్ 2 అప్గ్రేడ్స్ 3 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లాట్వేర్ కొంచెం అయితే ఉంది, ఆ బ్లాట్వేర్ కూడా లేకుండా లైక్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ అయితే నేను చూసాను. సో అవి కూడా లేకుండా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి గూగుల్ డైలర్ నే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు గూగుల్ మెసేజింగ్ యాప్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనిలో మరొక హైలైట్ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో బేసికల్లీ మనకి దీన్ని కవర్ స్క్రీన్ అని అంటాము, అలాగే దీన్ని మనం మెయిన్ స్క్రీన్ అని అంటాము. మెయిన్ స్క్రీన్ వచ్చేటప్పటికి మీకు 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి Samsung E6 AMOLED డిస్ప్లేనే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్, అది కూడా మీరు అవుట్డోర్ కండిషన్ లో వాడుతున్నారు అంటే అప్ టు 1600 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇండోర్ కండిషన్స్ లో అప్రాక్సిమేట్లీ 13 to 1400 దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు ఇందులో ఉండేటువంటి డిస్ప్లే అయితే వాచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి HDR కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 403 ppi గా మనకు రావడం జరుగుతుంది. 21:1 రేషియోలో మనం ఇందులో ఉండేటువంటి పిక్చర్స్ అన్నిటిని అయితే మనం చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇవి ఫ్లిప్ ఫోన్స్ కాబట్టి మనకి కార్నర్స్ లో సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ తోటి మనకి ప్రొటెక్షన్ లాగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ సిమెట్రికల్ గా అంటే మొత్తం 4 సైడ్లు మీకు ఒకే విధమైనటువంటి డిజైన్ అయితే కనపడటం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ దీంట్లో మనకి సెంటర్డ్ పంచ్ హోల్ కట్అవుట్ తో ఉన్నటువంటి డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే పరంగా వెరీ సాటిస్ఫైడ్. ముఖ్యంగా దీంట్లో మరొకటి ఏంటి అంటే ఫ్రంట్ ఉన్నటువంటి కవర్ డిస్ప్లే. ఇది 3.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా మీకు వచ్చేటప్పటికే మినిమం 800 నిట్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికే 900 నిట్స్ దాకా వెళ్తుంది. సో బ్రైటర్ సన్ లైట్ లో మీరు దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా అయితే దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయడం, అలాగే నోటిఫికేషన్స్ చూడటం, అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీరు కొన్ని ఫోటోగ్రాఫ్స్ లైక్ పోర్ట్రేట్ ఫోటో కావచ్చు, నార్మల్ ఫోటో కావచ్చు, లేదా వీడియోగ్రఫీ కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటికీ మీరైతే డైరెక్ట్ గా ఫోన్ ఓపెన్ చేయకుండా మీరు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని సెట్టింగ్స్ అండ్ మరికొన్ని ఫీచర్స్ అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ అఫ్ కోర్స్ బ్రాండ్ మనకు చెప్తూ 4 లక్షల సార్లు దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ఇదేం కాదు అని అంటున్నారు కాబట్టి విచ్ ఇస్ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ అమేజింగ్ అనే నా అభిప్రాయం. ఇంటర్నల్ గా మరొక 4 ప్రొఫైల్స్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. శాంపుల్ అయితే ఒకసారి వినేద్దురు. ఇది డౌన్ స్పీకర్, ఇదేమో అప్ స్పీకర్. రెండిట్ల నుంచి కూడా మీరు ఆడియో తీసుకోవచ్చు. ఇక ఇది ఫ్లిప్ ఫోన్ కదా, మరి కొన్ని వాటిలో అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే సామ్సంగ్ ఫోన్స్ లో మనం ఎక్కువగా బ్యాటరీ అందులో వచ్చేటప్పటికి మీకు 3800 3700 ఇలా రావడం జరుగుతుంది. ఈవెన్ ఫ్లిప్ ఫోన్ అయినా కానీ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ అమేజింగ్. ఒకవేళ మీరు గనక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే గనక ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీడియం యూజర్ అయినట్లయితే గనక 8 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది, ఈవెన్ మీరు డేటా కన్జ్యూమ్ చేసినా గానీ. అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి బాక్స్ లోనే చార్జర్ ఇచ్చారు. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు అరౌండ్ 24 minutes లోనే ఇది కంప్లీట్ చేసుకోవడంతో పాటు 100% ఇది ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45-50 minutes టైం తీసుకుంటుంది, విచ్ ఇస్ కూల్. ఈవెన్ సామ్సంగ్ Z Flip 4 లో వచ్చేటప్పటికే మీకు జస్ట్ కేవలం 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఫ్లిప్ ఫోన్ అయినా కానీ, అంటే ఫ్లిప్ ఫోన్ సెగ్మెంట్ లో ఇలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని నేను చెప్తాను. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్ మాత్రం మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఆ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రేర్ మనకి ఆ ప్రైమరీ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ f-stop 1.8. అండ్ దీన్ని వీళ్ళు హ్యాసల్ బ్లేడ్ తోటి కొలాబరేట్ అవుతూ మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే రీసెంట్ గా OnePlus 11 లో మనం హ్యాసల్ బ్లేడ్ చూసాం కదా, సో అదే కొలాబరేషన్. పర్వాలేదు,
క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడంతో పాటు ముఖ్యంగా ఎవరైతే షార్ట్ కంటెంట్ క్రియేటర్ లేదా ఇన్స్టాగ్రామ్ టిక్ టాకర్స్ లేదన్నట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు సరా, ఎక్కడంటే అక్కడ వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ లేదా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రైపాడ్ అవసరం లేకుండా. దిస్ ఈస్ రియల్లీ కూల్ థింగ్. అండ్ రెండో మనిషి సహాయం లేకుండా, అంటే బయటకి ఎక్కడ వెళ్ళినా కానీ డైరెక్ట్ గా మనం ఓపెన్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 1080 60 FPS దాకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 4K 30 FPS దాకా మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అక్కడ 60 కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు. థ్యాంక్ గాడ్. దీంట్లో మళ్ళీ నేను 2 మెగాపిక్సెల్ ఇస్తారేమో అనుకున్నాను, సో దాన్ని అయితే ఇవ్వలేదు. బట్ ఇది పర్వాలేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. 115 డిగ్రీస్ యాంగిల్ దాకా వైడ్ యాంగిల్ ద్వారా మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అంటే బేసిక్ 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాడ్యూల్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ 2.4 తో మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, మంచి డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఫ్రంట్ లో కూడా మీరు 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సెల్ఫీ వీడియోస్ ని లేదా సెల్ఫీ ఫోటోస్ ని మీరు క్యాప్చర్ చేసుకునేటప్పుడు మాత్రం దీని ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా 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 బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ముఖ్యంగా అదే నాకు ఇందులో బాగా నచ్చింది. ఇక వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఐఆర్ బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, కానీ ఎన్ఎఫ్సి ఇంటిగ్రేషన్ తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఈవెన్ మన ఇండియాలో రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్నిట్లో కూడా ఎన్ఎఫ్సి ఫీచర్ అయితే చూడాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఎఫ్ఎం మాడ్యూల్ ఉండదు. అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. అండ్ సిమ్ కార్డ్స్ లో కూడా డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, కానీ మీకు అడిషనల్ గా మెమరీ కార్డ్ స్లాట్ వేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉండదు. అండ్ వేరియంట్ కూడా మన ఇండియాలో యాజ్ ఆఫ్ నో కేవలం 256 GB మాత్రమే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ అని అంటాను ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని స్పీడ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు గనక ఇలాంటి ఫ్లిప్ ఫార్మ్ ఫ్యాక్టర్ బాగా ఇష్టం అయి ఉన్నట్లయితే ఫ్లిప్ ఫోన్స్ లోనే ముఖ్యంగా ఒకసారి చూస్తున్నారు, కాంపాక్ట్ సైజ్ లో ఎక్కడికంటే అక్కడికి చాలా ఈజీగా సునాయాసంగా క్యారీ చేస్తూ మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా నాకు ఈ హింజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇన్విజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ అనేది మీకు ఇక్కడ కనపట్లేదు చూసారా. సో వేరే సామ్సంగ్ లో మనకు కొంచెం గ్యాప్ కనపడటం అయితే జరుగుతుంది. కానీ ఇలాంటి ఫ్లిప్ ఫోన్స్ లో కొంత దగ్గర అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ లో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫ్లిప్ ఫోన్స్ అన్నిటిలో వేరే ఇందులో మీకు 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీరు మీడియం యూజర్ అయినట్లయితే ఏ డే పర్ఫెక్ట్ గా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ ఛార్జర్ కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫోన్ లోను చూసేవే. సో ఫార్మ్ ఫ్యాక్టర్ మెయిన్ ప్రయారిటీ. అండ్ దాంతో పాటు ఫ్రంట్ ఉండేటువంటి కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగా, అండ్ మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది కూడా మీకు ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు సింగిల్ గా ఉంటారు, ఎక్కడికంటే అక్కడికి నేను కెమెరామ్యాన్ ని హైర్ చేసుకోలేను, కెమెరామ్యాన్ పెట్టుకోలేను, లేదన్నట్లయితే ఎక్కడన్నా ఈజీగా ట్రైపాడ్ లేకుండా నేను వీడియోస్ లైవ్ చేయటం లేదా ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకుంటాం, ముఖ్యంగా కైండ్ ఆఫ్ థింగ్ అంటే మల్టీపర్పస్ గా యూజ్ అయ్యేటువంటి ఒక ఫోన్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మీకు క్యారీ బ్యాగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేశారని నేను సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనపడటం జరుగుతుంది. సో మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.